హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీస్ ఎలైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో టేస్టీ మటన్ కర్రీ చూపించబోతున్నాను. నేను చెప్పినట్టు మీరు రెసిపీని ప్రిపేర్ చేస్తే కనుక మీకు ఎంత తిన్నా ఇంకా 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 తినాలనిపించేంత టేస్టీగా వస్తుంది. ఇది నా గ్యారంటీ. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్స్ని నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్, లైక్ అండ్ కామెంట్స్ నాకు చాలా ప్రీషియస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థం చూద్దాం. లవంగ, ఎలాచి, దాల్చిన, అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, క్యాషు, గసగసాలు, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా తీసుకుని గ్లాసులో హాఫ్ వరకు వాటర్ వేసుకుని కాడలు మాత్రమే వాటర్లో మునిగేట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 20 days అయినా కానీ చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. 4-5 days ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. నేను వీడియో చేసేప్పటికే పెట్టి 4-5 days అయిపోయింది. అయినా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. పుదీనాతో పాటు కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా తీసి పెట్టుకుందాం. మటన్లో వాటర్ వేసుకొని 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. 2-3 సార్లు ఎందుకు కడగాలంటే కడిగిన ప్రతిసారి రెడ్ కలర్ వాటర్ వస్తుంటుంది. అందుకని అది పోయే వరకు 2-3 times కడుక్కుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మటన్ తోటి వచ్చే వైట్ కలర్ ఉంటుంది కదా, అది ఫ్యాట్, దాన్ని తీసేస్తే బాగుంటుంది. నేను జనరల్గా అంజలి కటర్ వాడతాను. ఈ కటర్తో కర్వ్స్ ఉన్న సైడ్ కట్ చేయలేము. సో రివర్స్ చేసుకుని రివర్స్ నుంచి ఆ వైట్ కలర్ ఫ్యాట్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న మటన్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి. దాంట్లో సాల్ట్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కొంచెం వాటర్ వేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకుని 3 to 4 whistles వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం. ఒక్కొక్కసారి మటన్ బట్టి 4 to 5 whistles కూడా అవసరం పడుతుంది. మటన్ బాయిల్ అయ్యేలోపు మటన్లో కావాల్సిన గ్రేవీని తయారు చేసుకుందాం. ఒక చిన్న ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో 2 spoons గసగసాలు వేసుకుని జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ కట్ చేసినప్పుడు మనకి కళ్ళ నుంచి నీళ్ళు కారుతుంటాయి కదా, దీని నుంచి సేవ్ చేసుకోవడానికి ఈ ఆనియన్ కట్టరు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది. దీంతో మనకి ఫైన్గా కావాలంటే కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ కట్ చేయడానికి ఈ ఆనియన్ కట్టర్నే వాడతాను. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు. ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో 5 spoons ఆయిల్ వేసుకుని లవంగ, ఎలాచి, దాల్చిన వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టి ఆనియన్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ సాఫ్ట్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. లిడ్ పెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిన తర్వాత పుదీనా వేసుకుని కలుపుకుని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. మిక్సీ బౌల్కి అంతా స్టిక్ అయి ఉంటుంది కాబట్టి దానిలో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ని కూడా గ్రేవీలో వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకుని దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని మిక్స్ చేసుకుని ఆయిల్ బయటకు వచ్చే వరకు లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం. గ్రేవీ చాలా థిక్గా ఉంది కాబట్టి దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. గ్రేవీ ఉడుకుతున్న టైంలో మటన్ పీసెస్ ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
ఇన్ కేస్ ఉడికితే గ్రేవీకి యాడ్ చేయొచ్చు, లేదా ఇంకొక 1 or 2 విజిల్స్ పెట్టి కుక్ చేసుకోండి. గ్రేవీలోంచి చూసారా ఆయిల్ చక్కగా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ని గ్రేవీకి యాడ్ చేసుకోవాలి. లిడ్ పెట్టి ఒక 5 minutes పాటు ఉడకనిస్తే గ్రేవీలో మటన్ కర్రీ ఉడికి టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలో కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక 1 minute పాటు కుక్ చేసుకున్న తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఇంకొక 1 minute పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు తక్కువ అనిపిస్తే మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఈ కర్రీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన తర్వాత కామెంట్స్ని నాతో షేర్ చేయండి.